వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద దేవర మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. సోలోగా ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలా రోజులు కావడంతో ఈ మూవీ రికార్డు వసూళ్లను రాబడుతోంది. ఇక ఆచార్య కమర్షియల్ గా రన్ కాకపోవడంతో దేవర మూవీని కొరటాల శివ ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, సీనియర్ యాక్టర్లు సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ యాక్ట్ చేశారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర మూవీ 8 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన రెండో సినిమా దేవర. ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోతో మూవీకి సాలిడ్ వసూళ్లొస్తున్నాయి. ప్రమోషన్లు, టీజర్, ట్రైలర్ దేవరపై భారీ హైప్ తీసుకొచ్చాయి. మరోవైపు RRR చేసిన 2 ఏళ్లకు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సోలో మూవీ కావడంతో ప్రేక్షకుల తాకిడి ఓ రేంజ్లో ఉంది. సెప్టెంబర్ 27న థియేటర్స్లోకి దేవరా మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే దేవరా రిలీజ్ అయిన 8 రోజుల్లో రికార్డు కలెక్షన్స్ చేసింది. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. గతంలో కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య మూవీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దీంతో కొరటాల తనను తాను నిరూపించుకోవాలని దేవరా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ కావడంతో దేవరా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది. నార్త్, సౌత్, ఓవర్సీస్లో దేవరా డిస్ట్రిబ్యూషన్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇక 8 రోజుల్లో దేవరా మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రాలో 46 కోట్ల 55 లక్షలు కలిపి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 112 కోట్ల 55 లక్షలుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్లు, ఇండియా వైడ్ 20 కోట్లు కలుపుకుని మొత్తంగా 182 కోట్ల 55 లక్షల బిజినెస్ జరిగింది. దీంతో 200 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్తో దేవరా మూవీ బరిలో దిగింది. వరల్డ్ వైడ్గా దేవరా మూవీ 7,250 థియేటర్లలో రిలీజ్ అయింది. ఫస్ట్ డే 172 కోట్లు, సెకండ్ డే 71 కోట్లు, థర్డ్ డే 40 కోట్లు, ఫోర్త్ డే 25 కోట్లు, ఫిఫ్త్ డే 40 కోట్లు, ఇక సిక్స్త్ డే 40 కోట్లు, సెవెంత్ డే 20 కోట్ల గ్రాస్ వసూళ్లను దేవరా మూవీ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక 8వ రోజు మార్నింగ్ షో నాటికే దేవరా బ్రేక్ ఈవెన్ మార్క్ను క్రాస్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీకెండ్లోనే కాదు, వీక్ డేస్లోనూ చితక్కొట్టిన దేవరా మూవీ ఈ లెక్కన గడిచిన వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని తెచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దేవరా మూవీ ఫస్ట్ వీక్లో 215.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందట. తెలుగులో 164 కోట్లు, హిందీలో 44 కోట్లు, కర్ణాటకలో 1,58 లక్షలు, తమిళనాడులో 4 కోట్ల 8 లక్షలు, మలయాళంలో 1,22 లక్షల వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 8వ రోజున వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, హిందీలో 3 కోట్లు, తమిళ్, కర్ణాటక, ఓవర్సీస్లలో 2 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా దేవరా మూవీ 8th డే వరల్డ్ వైడ్గా 13 కోట్లు రాబట్టినట్లుగా ఫిలిం నగర్ టాక్. ఇక ఇప్పటికే దసరా పండుగ సెలవులు స్టార్ట్ కావడంతో మార్కెట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం, ఇవన్నీ కూడా దేవరా మూవీకి కలిసొచ్చే ఛాన్స్ ఉందని క్రిటిక్స్ అంటున్నారు. మొత్తానికి దేవరా మూవీ 500 కోట్ల టార్గెట్ వైపు దూసుకువెళుతోంది.